స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశము యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53వ వచనం వరకు. యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యూదాలో సంచరింపక గలిలయలో పర్యటించసాగెను. కానీ యేసుక్రీస్తు బహిరంగంగా కాక రహస్యంగా పర్ణశాల పండుగకు వెళ్ళి దేవాలయంలో బోధింపసాగెను. అప్పటికి యూదులు ఆయనను పట్టుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నారు. పండుగ చివరి దినాన యేసు బిగ్గరగా ఇలా పలికాడు, ఎవడైనను దప్పికొనుచో నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకును కాక, లేఖనంలో చెప్పినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవ నదులు ప్రవహించును అని చెప్పాను. ఆ పలుకులు విని జన సమూహంలో కొందరు ఆయన ప్రవక్త అని, మరికొందరు క్రీస్తు అని, మరికొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశం నుండి, దావీదు గ్రామము బెత్లెహేము నుండి క్రీస్తు అవతరిస్తాడని లేఖనము చెప్పుటలేదా అని జనసమూహములు భేదాభిప్రాయాలు కలిగెను. యేసుని గురించి ప్రజలు ఈ విధంగా గొనుగుకొనుట, భేదాభిప్రాయాలు రావడం పరిసయ్యులు ప్రధానార్చకులు విని యేసుక్రీస్తును బంధించటానికి బంట్రోతులను పంపారు. కానీ బంట్రోతులు ప్రధానార్చకుల వద్దకు మరియు పరిసయ్యుల వద్దకు వట్టి చేతులతో వచ్చారు. మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని అడిగినప్పుడు ఆయన వలె ఎవడనూ ఎన్నడూ మాట్లాడలేదు అని వారు సమాధానం ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం మన మనసును కేంద్రీకరించి భక్తితో గౌరవంతో యేసు ప్రభుని మాటలు వింటామో ఆ మాటలు మన జీవితాన్ని మార్చివేస్తాయి, జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. ఆ బంట్రోతుల విషయంలో అదే జరిగింది. ఎప్పుడైతే వారు యేసు ప్రభు మాటలు విన్నారో అప్పుడు వారి జీవితంలో మార్పు చోటు చేసుకుంది. నూతన ఉత్సవాన్ని ఉద్దేశాన్ని పొందాయి. ఆ తర్వాత బంట్రోతులు బహిరంగకంగా కాకుండా చాటుగా యేసుక్రీస్తుని అనుచరులుగా మారాలి. నేటి మనలో చాలామంది ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉందంటే, చాలా సందర్భాల్లో పూజా పఠనాలు ప్రసంగం అయిపోయిన తర్వాత గుడికి వెళ్తూ ఉంటారు. అది మనకు నిండు ఆశీర్వాదాలను అందించదు. గుడి గంటలు మ్రోగిన వెంటనే గుడి వైపునకు మన అడుగులు పడాలి. అప్పుడే క్రీస్తు అడుగులు మన ఇంటి వైపు పడతాయి. నిండు పూజలో పాల్గొని నిందైన ఆశీర్వాదాలు పొందుతాం. ఈ రోజుల్లో నీవు నేను మనమంతా క్రీస్తు మాటల్లో శక్తిని చూడాలి, ఆయన గుండెల్లోని దయను చూడాలి, ఆయన చూపుల్లోని కరుణను చూడాలి. అంటే యేసుక్రీస్తు మాటలు మనస్ఫూర్తిగా ఆలకించి ఆదరించి అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని వాక్కును పరిపూర్ణ భక్తితో గౌరవిస్తామో ధ్యానిస్తామో ఆ వాక్కు అయిన దేవుడు మనల్ని దీవిస్తాడు, మారుస్తాడు, మన కుటుంబాల్లో జీవిస్తాడు. ఆ బంట్రోతుల జీవితాన్ని మార్చిన క్రీస్తు మనల్ని మార్చాలని ఎదురు చూస్తున్నాడు. మరి మనం ఆయనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం.